ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చేసినటువంటి ప్రార్థన కూడా ఆశించబడుతుందని మీరు నమ్మండి. తప్పకుండా
అద్భుతాల ద్వారా అందరి వారు మనందరికీ కూడా చేదోడు వారుగా ఉంటూ మనలో ఉన్నటువంటి విశ్వాసం వల్ల మనందరికీ కూడా ముందుకు నడుపుతూ ఉంటారు. మరి ఒకసారి ఇక్కడ ఈ కోలంలో ఉన్నటువంటి కథోలిక విశ్వాసులు ఇక్కడికి వచ్చేసినటువంటి ఒక్కరికి కూడా పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా నాడు పండుగ కూడా 2 వారాల క్రితమే అనుకున్నాం. ఈరోజు ఈ పండుగ చేసుకుందామంటే దేవుని కృప అని నమ్మాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి విధంగా జరగదు అని దేవుని యొక్క కృప వల్ల మనకు అనుకున్నవి తప్పకుండా నెరవేరుతుంటాయి. అందుకే మనం అనుకున్నటువంటి విధంగా వాతావరణం కానీ చల్లగా ఉండి మనందరికీ పండుగ ఘనంగా నెరవేర్చడానికి మనకి సహాయమైనందుకు ఆ దేవునికి మనందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఇకపోతే పూజ బలి అనేది మనకి ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఏ పండుగ చేస్తున్నా ఏది చేసినా కానీ ముందుగా మన దేవుని స్మరించుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క తోడు అనేది మనకి ఎంతో అవసరం. ముఖ్యంగా మన కథోలిక విశ్వాసం ప్రకారం ఈ దివ్య బలి పూజ సమర్పించుకొని తర్వాత పండుగ రోజుల్లో మన యొక్క ఆలోచనలు మన యొక్క విధానాలన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాం. ఈ పూజ బలి ఈరోజు ఇంత ఘనంగా జరిగినందుకు ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని గాను కృతజ్ఞతలు. ముందుగా ఒక వారం క్రితమే మీకు కూడా పండుగ రోజు థోమస్ రెడ్డి గారిని నేను కలవడం జరిగింది. ఆ నాకు ముందే తెలుసు. ఈ విధంగా మాకు సబ్స్టేషన్లో ఒక పండుగ ఉంది, అనుకుని వారి పండుగ మీరు రావాలి అనగానే నేను తప్పకుండా వస్తానన్నా అంటూ అని ఈరోజు ఇక్కడికి వచ్చేసి మన కోసం దేవుడి పూజలు సమర్పించి మనందరికీ కూడా ఆ దైవ సన్నిధానంలో భక్తియుతంగా దేవుడి పూజలు పాల్గొని ఆ పూజ దేవుడిని పొందడానికి వారి యొక్క ప్రార్థన ఇంకా తన చక్కనైనటువంటి దైవ వాక్ చేత మనం ఎంతగానో ముక్తులు చేశారు. తాను చెప్పినటువంటి ప్రతి వాక్యం అనేది కూడా ఎంతగానో మన అందరినీ కూడా ఆకర్షించింది. ఎందుకంటే అనుకుని వారి గురించి మనం ఎన్నో వింటూ ఉంటాం. కొన్నిసార్లు మనం వినాలి ఆ పుణితుల గురించి తెలుసుకోవాలి అన్నటువంటి ఆత్మత మనందరూ కలుగుతూ ఉంటుంది. చక్కగా తన యొక్క వాక్యాన్ని అనుకుని వారి గురించి తర్వాత భక్తి విశ్వాసాల గురించి నాకు తెలియజేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున ఈ విచారణ తరఫున ఫాదర్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అదేవిధంగా మన యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఇచ్చేసినటువంటి ఫాదర్ డెన్నిస్ భాస్కర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. వారు చెల్లపల్లి విద్యార్థి గురువు. 2 రోజుల క్రితమే నేను ఫోన్ చేసి చెప్పగానే నేను తప్పకుండా వస్తాను ఫాదర్ అంటూ వారు ఈరోజు వచ్చి మనతో పాటు దేవుడి పూజలు పాల్గొని మన కోసం ప్రార్థన చేసినందుకు వారికి కూడా మీ అందరి తరఫున నా తరఫున కృతజ్ఞతలు. ఫాదర్ పౌల్ ఇక్కడ గురుమాత ఆశ్రమంలో ఉంటారు. వాళ్ళ ఆశ్రమంలో కొంతమంది వచ్చారు. ఫాదర్ గారికి నిన్ననే చెప్పాను, అది లాస్ట్ మూమెంట్ కావచ్చు, అయినప్పటికీ కూడా తప్పకుండా వస్తారంటే ఈరోజు మనతో పాటు చేసి మన కోసం ఈ ప్రార్థన చేసినందుకు ఫాదర్ గారికి అదేవిధంగా మరి ఆహ్వానాన్ని అందుకొని చాలా మంది బంధువులు కూడా ఇక్కడికి వచ్చేసారు. మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఈ కుటుంబంతో పాటు మీరందరూ కూడా కలిసి ప్రార్థన చేసేందుకు ఈ కాలనీలో ఉన్నటువంటి వారికి ఆ దైవ ఆశీస్సులు దండిగా రావాలంటూ తోడ్పడ్డందుకు మీకు ప్రార్థనలు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క పండుగ వాతావరణం
మనకు చేకూరాలంటే దేవుని పూజలు ఈ పాటలు అనేవి చాలా ముఖ్యం. ఫ్రాన్సిస్ వారి టీము ఈ యొక్క పాటలు పూజలు పాడి మనందరం కూడా ముందు చేసేందుకు వారికి ఆ టీం మొత్తంకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా మనకు కూడా ఇక్కడ తరుణ్ పేరు, ఎందుకంటే ఒక సంవత్సరాల నుండి ఈ మన మెయిన్ చర్చిలో ప్రతి మొదటి శుక్రవారం యూట్యూబ్లో మన ఈ యొక్క ఆరాధన ఇవి కూడా ఇవ్వబడుతున్నాయి. తాను ముందుకు వచ్చి నేను తప్పకుండా నేను అన్నీ వచ్చి నేను ఈ యూట్యూబ్లో పెట్టడానికి లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానంటూ ముందుకు వచ్చి మన కోసమై ఇదంతా తయారు చేసినందుకు అతని తరఫు కూడా ఇకపోతే ఈ పండుగ ఈ విధంగా జరిగింది అంటే మన గుడి పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఆ గుడి పెద్దలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీ యొక్క సహకారం లేని ఏది కూడా జరగదు. కాబట్టి స్త్రీలు పురుషులు అంతా కూడా శ్రమించి అనేక విధాలుగా ఈ పండుగ ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి మనకు అవకాశం దొరికింది. కాబట్టి వారందరూ కూడా సహకరించి అన్ని పనులు వారు అన్ని మంచిగా చేసి మనం ఈ పండుగ ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే అందరి యొక్క సహకారానికి మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పండుగ చేసుకోవడానికి ఆర్థికంగా కూడా మనకు అవసరం. వారందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి ఎవరైతే చేశారో తర్వాత పేర్లు చెప్పబడతాయి. అందరూ కూడా సహకరించి మనం చేసుకుందాం ఫాదర్ పండుగ అంటూ ముందుకు వచ్చి సహకరించినందుకు ఆర్థికంగా ఇంకా ఇతర సహాయాలతో వేరే డొనేషన్స్ ఇటువంటి వాటి ద్వారా ఈరోజు ఈ పండుగ నెరవేర్చడానికి తోడ్పడే ప్రతి డోనర్కి కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఇకపోతే మన ఎన్నో చిన్న చిన్నవి మర్చిపోతూ ఉంటాం చాలా వరకు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దానిలో తరుణ్ తర్వాత పావం ఇంకా వారి కుటుంబం సభ్యులు ఏదైనా కానీ ముందుకు వచ్చి వారితో పాటు అందరినీ కూడా కలుపుకొని ఈ పండుగ ఇంత ఘనంగా చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా తరుణ్ అబ్బాయి ఇప్పుడే వచ్చిపోయాడు, ఇక్కడికి రమ్మని కోరుకున్నాను. నేను పాము తాను అన్ని విషయాల్లో తాను ముందుండి వాళ్ళని నేను ఉన్నాను, నేను చేస్తానంటూ నేను లేకపోయినా తాను ఇక్కడ ఉండి అన్ని విధాలుగా ఏది అవసరం ఉన్నా తీసుకురావడం చేయటం అనేది పాపం అన్ని విధాలుగా తోడ్పడేందుకు అతనితో పాటు ఎంతోమంది గురువులు కూడా వాళ్ళ పేరు నాకు తెలియవు, వాళ్ళకు సహకరించి ఈరోజు ఇంత ఘనంగా ఇది డెకరేషన్స్ కానీ ఇంకా ఇతరమైనటువంటి విషయాలు కానీ వాళ్ళు సహకరించి వాళ్ళే ఇవన్నీ కూడా సమకూర్చి చేశారు. వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ వంటలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్యారిస్ మెసేజ్ ఇదంతా ఇంకా కేవలం నా సీఎం ఇంకా చాలామంది ఉన్నారు. సునీత ఇంకా పేర్లైతే నాకు నోటికి రావటం లేదేమనుకోవద్దు. మీరంతా కూడా నేను ఉన్నాను బాధ నేను చేస్తాము అని ముందుకు వచ్చి ఈ యొక్క భోజనం కూడా నా పండుగ సందర్భాన ఒక విందుగా చేసుకోవడానికి తోడ్పడేందుకు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా వారు ఈ లైటింగ్ కానీ ఇతరమైనటువంటి చేసి ఈ పండుగ ఘనంగా చేసినందుకు కృతజ్ఞతలు. ఇంకా ముఖ్యంగా మన ఈరోజు ఈ యొక్క దేవాలయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్తగా ఒక 1 month క్రితం ఇదంతా రెనోవేట్ చేసి అన్ని విధాలుగా మనకు తోడ్పడినటువంటి అలోషియస్ గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
ఆలయం ఈ గుడి కట్టారు. తర్వాత ఈ రెనోవేషన్ కూడా వారికి మనకు తోడుగా ఉండి చేయించినందుకు, సహాయపడినందుకు వారికి కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా దీవించాలంటూ మనవి. ఇంకా ఎంతో మంది సహకరించి ఈ పండుగ ఈ విధంగా చేసినందుకు పేరున నేను నన్ను మర్చిపోయినట్లయితే నన్ను క్షమించండి. పేరున ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పండుగ ఈ విధంగా చేయడానికి తోడ్పడ్డారో వారందరికీ కూడా దేవుడికి దండిగా గుర్తించాలని వేడుకున్నాను. ఇతర విచారణ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ఆహ్వానమే కాకుండా మా ప్రార్థనకు మీకు తోడుగా ఉంటుందంటూ చెప్తున్నాను. కాబట్టి మరి ఒకసారి ఇది తంతులు వారి పేరిట చేసుకున్నటువంటి పండుగ మనకు అన్ని విధాలుగా సహాయపడుతూ, ముఖ్యంగా మనం కోరుకున్నటువంటి మనం చేసి ప్రార్థన విన్నపాలు ఆ దేవుడు విని మనందరినీ కూడా ముందుకు నడపాలను, విశ్వాసంలో కదిలంగా క్రమపరచాలంటూ ఆ దేవాది దేవుని వేడుకుందాము. అదేవిధంగా మన కోసమై పూజ సమర్పించడానికి వచ్చినటువంటి ఫాదర్ థామస్ రెడ్డి గారిని సత్కరించడం జరుగుతుంది. ఫాదర్ గారి ముందుకి పూర్వకాలంలో ఎప్పుడు పునైన అంతని వారు ప్రసంగం చెప్తే చేపలు ముందుకు వచ్చి మరీ ఉన్నాయంట. ఇప్పుడు మీ ప్రసంగానికి ఈ ముగ్గురు కూడా వచ్చాయి. ఎన్నో అద్భుతాలు ప్రసంగంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అస్. ఫాదర్ కూడా మన పక్కనే ఉండి విచారణలో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఏది అడిగినా కానీ ఫాదర్ గారు తొందరగా వచ్చి మనకు తోడుగా ఉన్నామని అభయమిస్తూ ఉంటారు. నేను కూడా, ఎందుకంటే ఆయన లిలిపూర్లో ప్యారిస్ ప్రీస్ట్గా ఉన్నప్పుడు నేను కూడా పోయి అక్కడ ఉండి ఆ ప్యారిస్లో హెల్ప్ చేయడం అటువంటిది అది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. ఫాదర్ గారు ఎప్పుడు పిలిచినా కానీ నో అని చెప్పరు. అది అతనిలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఫాదర్ గారిని కూడా ప్రత్యేకంగా సన్మానిద్దాం. పౌల్ గారిని కూడా ప్లీజ్ పంపాలి. పౌల్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వారు మన విచారంలో ఆశ్రమం నడుపుతూ మీ అందరికీ కూడా సుపరిచితులే. వారు మన విచారణ కోసం ప్రార్థన ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నాకు నచ్చింది ఫాదర్ గారిలో దివ్య సత్సారం ఎదుట వారు చాలాసేపు ఆ ప్రార్థన చేయడం నన్ను చాలా వరకు ఆకర్షించింది, ప్రేరేపణ కూడా కలిగింపచేసింది. ఫాదర్ గారు ప్రతి చోట కూడా మీకోసం మేము ఉన్నామనే ఆ ప్రార్థన ద్వారా మనకు మన విచారణకు వారు తోడు నీడగా ఉన్నందుకు ఫాదర్ గారిని కూడా సన్మానిస్తున్నాను. దేవుడు చల్లగా చేపట్టి చేసే ప్రతి పని కూడా దండిగా మెండిగా వారిని దీవించాలంటూ వారిని ఎప్పుడు కూడా ఆశీర్వాద రూపంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడాలంటూ మనది.
ఈరోజు ఈ సౌండ్ సిస్టమ్ రాజా వారి టీం కంట్రోల్ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ మనకు ఈ సౌండ్ సిస్టమ్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా లారెన్స్ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే తాను ఏ పని ఉన్నా ముందుకు వచ్చి మేము చేస్తామని అని చెప్తూ ఉంటారు. ఈరోజు తాను ఇక్కడ ఉండి అన్ని పనులు కూడా చేస్తూ ఈ యొక్క సౌండ్ సిస్టమ్ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగటానికి తోడ్పడ్డందుకు వందనాలు. కుమార్ ఆనంద్ కూడా ముందుగా చెప్పాను వాళ్ళ పేరు. వాళ్ళు కూడా ఎన్నో విషయాల్లో మేమున్నాము అన్నటువంటి విధంగా ఈ లైటింగ్ విషయంలో కానీ ఇంకా ఈ ఆర్గనైజ్ చేయడంలో వాళ్ళు ఎన్నో విధాలుగా సహాయపడేందుకు వందనాలు. ఇంకా ఎవరైనా నేను మర్చిపోయి ఉన్నట్లయితే వారికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా నా ప్రేయర్స్ వాళ్ళకు ఎప్పుడు కూడా ఉంటాయి. ఎందుకంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడే విచారణ కూడా ఆ సంతోషం ఆనందం అనేది ఉంటుంది. ప్రతి వారం కూడా వారానికి ఒక రోజు పూజ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొని మనం ఈ పండుగ చేసుకోవటానికి ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇకపోతే పవన్ ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే అన్న మొన్న మెట్టుబడులు అడిగాడు, ఖచ్చితంగా వస్తాను అని. ఎందుకంటే గొప్ప ఆనందం ఈరోజు ఒక గ్రామంలో ఏ విధంగా దివ్య వెలుగు జరుగుతుందో ఆ విధంగా జరిగింది. ఈరోజు ఊరేగింపుగా మనమందరం సాక్షులుగా జీవించబడ్డాం. మరి అంతేకాకుండా ఒక చిన్న కమ్యూనిటీ సరే వెరీ యాక్టివ్గా ఉన్నారు. మరి ఈరోజు అంతోని వారు నిజంగా గొప్ప అద్భుతాలు చేస్తారండి. ఇవే మనం ఆలకించకపోతే జంతువులను పశుపక్షాలు సైతం ఆయన వాక్ను ఆలకించారు. మరి ఈరోజు మనం చెప్పినట్టు ఉసిళ్ళు వచ్చాయంట. నిజంగా గొప్ప ఆనందం మీ అందరూ చూస్తుండే. మరి ముఖ్యంగా విచారణకర్తలు ఈ అవకాశం ఇవ్వడం దివ్యబలికి సమర్పించి అవకాశం ఇచ్చినందుకు అన్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అదృష్టం మన విచారణలను కూడా మరి సన్మానించుకునే అవకాశం ప్రభు మనకు దయచేస్తున్నారు. మరి సంఘ పెద్దల ముందుకు రండి. సంఘ పెద్దలు రావాలి తొమ్మిది నుంచి. ఈ పూజ అయిన తర్వాత అన్నాలందరికీ కూడా అరేంజ్ చేయబడ్డాయి. కాబట్టి అందరూ కూడా భోజనం చేసి ఈ పండుగ సంతోషాన్ని పంచుకోవాలంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఆహారం అనేది మనం ఇంట్లో తినవచ్చు, ఎక్కడైనా తినవచ్చు. కాకపోతే మన పండుగ సందర్భంలో ఒక కుటుంబంగా ఐక్యమై మనం అది పంచుకున్నప్పుడు దానిలో ఉన్న సంతోషాన్ని మనం ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే ఈ పండుగ ఇటువంటి సందర్భాల్లోనే మన అందరం కూడా ఐక్యతగా ఒక చోట కూడి మనం ఈ పండుగ వాతావరణం తెచ్చుకోవటమే కాకుండా సంతోషంగా మనకున్న దాన్ని పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇది మన ఐక్యతకు, ప్రేమకు అది సింబల్ కాబట్టి ఆ ప్రేమను, ఐక్యతను మనందరం కూడా పంచుకుందాం. దేవుడు మనందరినీ కూడా దండిగా ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, అనేక పాదవాపురి అనుకోని వారి ఉత్సవమునాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసములను పదిలముగా కాపాడుకోవచ్చు. నీవు నిర్ణయించిన రక్షణ మార్గములు పయనించినట్టు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఏలిన వారు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీకు ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.